అనిపించిందన్న మనం వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అంటే సంక్రాంతికి వస్తున్నామండి. వెంకటేష్ గారు సాంగ్ కూడా పాడడం జరిగింది. ఆ సాంగ్ ఊపు థియేటర్లో ఊగుతుంది. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ మాన్యువల్లీ బ్లాక్ బస్టర్ కమ్మింగ్ అని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా విక్టరీ వెంకటేష్ గారికి మరో హిట్ నిజంగా వచ్చింది. డాకుమారాతో పాటు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతిలో నిలబడి పోయినసారి సైన్యతో నిరాశపరిచిన ఈ సంక్రాంతికి వస్తున్నాంతో ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి. హ్యాపీగా ఉంది ఈ పొంగల్కి నా అభిప్రాయం. కామెడీ అవన్నీ ఎలా అనిపించింది అనిల్ రావిపూడి గారి హ్యాట్సాప్ చెప్పాలి. ప్రమోషన్స్లో కామెడీ చూపించారో సినిమాలో కూడా అంత కామెడీ చూపించారు అనేది నా అభిప్రాయం అండి. నేను వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నా. రాత్రిపూట వస్తుంది చందమామ, ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకీ మామ. సో ఓకే అన్న, ఇప్పుడు అంటే మనకి పోలీస్ క్యారెక్టర్ ఉన్నది కదా, సో అదన్నీ సస్పెన్స్ అది జస్ట్ ఏంటండి, అవసరాలు శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేస్తారు. దాన్ని కాపాడడానికి ఒక ఎక్స్కాప్ అనేది మన స్టోరీలో చూడాలి. వెంకటేష్ గారు ఎక్స్కాప్గా ఎక్సలెంట్గా చేశారు. నా అభిప్రాయం ప్రకారం వెంకటేష్ గారు మేనరిజం, ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే నిజంగా ఫ్యామిలీస్కి పండగ రోజు అద్భుతమైన సినిమా అనిల్ రావిపూడి గారు, దిల్ రాజు గారు ఇచ్చారు. దిల్ రాజు గారు మీరు ఏం బాధపడకండి, గేమ్ చేంజర్కి మీకు నష్టాలు వచ్చినా ఈ సంక్రాంతికి వస్తున్నా మొత్తం క్లియర్ చేస్తుందని నా అభిప్రాయం అండి. ఓకే.